ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం జలాదివాస కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థానం పూజారి హేమలత గురువారం తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే గ్రామస్తులందరూ గర్భగుడిలో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి బిందెలతో నీరు పోసే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ జలాదివాస కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే 3 బొమ్మలుగా ప్రతిష్ఠించిన బోడ్రాయికి కూడా జలాదివాస కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం బోడ్రాయికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జలాదివాస కార్యక్రమం శుక్రవారం ఒకరోజు మాత్రమే జరుగుతోందని, అనంతరం మరుసటి రోజు అంటే 16వ తేదీ శనివారం శ్రీ పోలేరమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా పాల పొంగళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమాన్ని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు హేమలత తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. భక్త మహాశైలకు, దర్శి గ్రామ ప్రజలకు అందరికీ విన్నపము. అసలు ముఖ్యంగా ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అమ్మ మన గుళ్ళో జరిగే కార్యక్రమ వివరాలు తెలియజేయండి అని అడిగిన వాళ్లకు, DTV న్యూస్ ఛానల్ వాళ్లకు నా ధన్యవాదాలు. రేపు కార్యక్రమము, ఎల్లుండి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం చేసినట్టుగానే రేపు ఒక్కరోజు మాత్రమే మన దర్శి గ్రామంలో అద్దంకి రోడ్లో కొలువయ్యున్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానములో రేపు ఒక్కరోజు, రేపు అనగా శుక్రవారము 15వ తేదీ రేపు ఒక్కరోజుకు అమ్మవారికి జలాధివాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జలాధివాసము అంటే గ్రామస్తులంతా కూడా లోపల గర్భాలయానికి లోపలికి వెళ్ళి అమ్మవారికి నీరు పోసే కార్యక్రమం. అది ప్రతి సంవత్సరం 5 రోజులు జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే పెడుతున్నాము. ఆ కార్యక్రమం రేపు శుక్రవారం జరుగుతుంది. పోతే బొడ్డురాయి వద్ద కూడా రేపు ఉదయము గ్రామస్తులు బొడ్డురాయికి కూడా నీరు పోయటం జరుగుతుంది. సాయంత్రం బొడ్డురాయికి పూజ చేస్తారు. ఎల్లుండి అంటే శనివారం 16వ తేదీ అమ్మవారికి పాల పొంగళ్ళ కార్యక్రమం. గ్రామస్తులంతా కూడా పాల పొంగళ్ళు తీసుకొని వచ్చి అమ్మవారికి నివేదన సమర్పించి అమ్మ కృపకు పాత్రులై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాము. ఇది నేనంతా కూడా ఆలయ కమిటీ వాళ్ళ తరఫున చెప్పాను నేను.